గారికి ఈరోజు కుట్టు మిషన్ అందించడం జరుగుతుంది. గట్కేసర్ మండలానికి చెందిన షబానా బేగం గారికి కుట్టు మిషన్ అందించడం జరుగుతుంది. ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నక్కా ప్రభాకర్ గౌడ్ గారిని రావాల్సిందిగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సహకరించిన పోలీస్ వారికి, మున్సిపల్ సిబ్బందికి, షబానా బేగం గారికి భద్రేష్ యాదవ్ గారు కుట్టు మిషన్ అందించడం జరుగుతుంది. కుట్టు మిషన్ అందించడం బెనిఫిషియరీ కావాలి. షబానా బేగం గారికి భద్రేష్ యాదవ్ గారి చేతుల మీద కుట్టు మిషన్ అందించడం జరుగుతుంది. కుట్టు మిషన్ అందించడం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత టైం వెచ్చించి కూర్చున్నందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ దగ్గర 7 ఏళ్ల నుంచి మైనార్టీలకు ఎటువంటి ప్రయోజనము టీఆర్ఎస్ గవర్నమెంట్లో కలగలేదు. మైనార్టీ కార్పొరేషన్లో కూడా కార్పొరేషన్ బంద్ చేసిండు, మొత్తం బంద్ చేసి పదవులు బంద్ చేసిండు, లోన్లు బంద్ చేసిండు, అన్ని బంద్ చేసిండు. బంద్ చేసినాక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు లోన్లు అని ఇప్పుడు స్టార్ట్ చేసింది. అదేవిధంగా 4% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. కేసీఆర్ 12% ఇస్తా అని 10 ఏళ్ళు మాట దాటవేస్తూ మమ్మలను మోసం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ నుంచి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ళని, కుల మతాలకు అతీతంగా అందరికీ ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా గట్కేసర్లో కూడా నేతృత్వంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 200 మిషన్ ఇస్తా ఉన్నాం. దాన్ని పురస్కరించుకొని మన నియోజకవర్గంలో కూడా హజ్ కమిటీ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా అందాలన్న ఉద్దేశంతో 1506 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే అందులోకి వెళ్ళి పేదల వాళ్ళు ఉన్నారో అందరూ కూడా వెరిఫై చేసి 200 మందికి ఈరోజు కుటుంబం జరుగుతుంది. దానితో పాటు రాష్ట్రంలో ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో 3500 ఇండ్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా కూడా కొంతమంది అర్హులను మేము వెరిఫై చేయాల్సి వస్తుంది కనుక వాళ్ళను కూడా వెరిఫై చేసి 3500 ఇండ్లు ఇస్తామని చెప్పి రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు పెద్దపీట వేస్తుంది. మహిళలను లక్షాధికారి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ముందుకు పోతూ ఉన్నారో ముఖ్యమంత్రి గారికి ఈ పేద ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఈ నియోజకవర్గంలో పక్కనే కీసరగుట్ట ఉంది, ఆ కీసరగుట్ట కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.